పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. దీనిలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం ప్రాంతీయ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, శుక్రవారం నామినేషన్ దాఖలకు ర్యాలీగా బయలుదేరి వెళ్లడం జరుగుతుందని, నాయకులతో పాటు కార్యకర్తలు, పార్టీ అభిమానులు అశేష జనవాహన తరలివచ్చి జయప్రదం చేయాలని కోరుతూ మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి పరిచే విధంగా సేవలు అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు మాట్లాడుతూ, మనమందరం ఒకే తాటిపైకి నడిచి అడారి ఆనంద్ కుమార్ని గెలిపించుకోవాలని, ఆయన పశ్చిమ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ప్రజలందరూ నీరాజనాలు పడుతున్నారని, ఆయన తన సొంత నిధులతో ప్రతి వార్డులో సామాజిక పెన్షన్లు ఇస్తూ, అదేవిధంగా ప్రమాదవశాత్తు ఇల్లు కోల్పోయిన వారికి తన వంతు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారని, అటువంటి మానవతామూర్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో ఉన్నాయి. రేపు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నాను. మరి వెస్ట్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా రేపు నామినేషన్కి వచ్చి ప్రజలందరూ కూడా నన్ను దీవించాలని, రేపు రాబోయే 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని, రేపు నామినేషన్స్కి వచ్చి దీవించి నన్ను రేపు ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా అందరికీ కోరుతూ, రేపు అందరినీ కూడా నామినేషన్స్కి వచ్చి మమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మంచివాడు, మనవాడు, నిస్వార్థపరుడు, నిరంతరం సేవ తత్పరుడు మన ఆడారి ఆనంద్ కుమార్ గారు. మరి గత 15 నెలల నుంచి మన ఏరియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పెన్షన్ రాని వాళ్ళకి చాలా మందికి పెన్షన్లు ఆయన సొంత నిధులతో ఇవ్వడం, మరి ఇది చాలా మన అదృష్టకరం. ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి మరి ఈరోజు ఆనంద్ కుమార్ గారికి మనం అత్యంత మెజారిటీతో గెలిపించి ఈ యొక్క నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని విధంగా మనం అందరం ఎవరు కూడా లొంగకుండా, ఎవరు కూడా ఏ లోపడకుండా మనం అందరం నిస్వార్థంగా పనిచేయాలని మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఇక చేస్తున్న ఈ మంచి పనుల్ని చూసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడడం, మరి ఈ ప్రాంతంలో ఏదైతే ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళు కూడా ఇల్లు కట్టిన వ్యక్తి మన ఆడారి ఆనంద్ కుమార్ గారు. మరి ఆయన మనం ఎవరు కూడా వెన్నుపోటు పడకుండా నిస్వార్థంగా మనం అందరం పనిచేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి గతంలో చూసాం, అలాగే మల్ల విజయపాదాలు కూడా వెన్నుపోటు పోలీసులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు అలా చేయకుండా నిస్వార్థంగా మనం అందరం పనిచేయాలి. ఆయన మన అత్యంత మెజారిటీ గెలిపించి మరి మనం ఈ గిఫ్ట్ గా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనం అందరూ అందజేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.